మంత్రిగా అత్యంత విలువైనటువంటి ఘట్టం ఆయన జీవితంలో. ఈ రాష్ట్రం చీలకూడదు, ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనం కలిసిపోయాం, అభివృద్ధి చేసుకుందామని నమ్మినటువంటి ముఖ్యుల్లో అతి ముఖ్యుడు మండలి వెంకటకృష్ణారావు గారు. అదే సందర్భాన్ని కమ్యూనిస్టులు కూడా ఆ రోజున సమైక్యాంధ్రకి కట్టుబడి చేసి దాన్ని సాధించుకోవడం అనేది జరిగింది. తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు మారిపోయాయి. ఏదేమైనా మండలి వెంకటకృష్ణారావు గారు ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, జిల్లా పరిషత్తులో కానీ రాజకీయాల్లో కానీ ఉన్నటువంటి స్థానాన్ని ఆయన కాపాడుకున్నారు, నిలబెట్టారు. అంతేకాకుండా ఆయన మంత్రిగా అలానే ఆయన చేసినటువంటి సేవలు తెలుగు భాషని గుర్తింపు తెచ్చినటువంటి మొహమ్మద్ వెంకటరావు గారి మంత్రివర్గంలో చాలా గొప్ప పాత్ర వహించినటువంటి పరిస్థితి. తర్వాత 77లో తుఫాన్ వచ్చింది, ఉప్పిన వచ్చిన తర్వాత ఆయన బావదేవరపల్లిలో ఉన్నారని చెప్పి మేము అప్పుడు వచ్చాం. కమ్యూనిస్టుగా అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాయి, సహాయం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ దివిసీమను కాపాడుకోవాలి, అన్నపూర్ణ లాంటి దివిసీమను కాపాడుకోకపోతే ఎట్లా అని వచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పుడే బావదేవరపల్లిలో పొలాల్లో ఆయన మడిగోసి కట్టి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు మా పార్టీ నాయకత్వం దాసరి నాగభూషణరావు గారు కానీ వైవి కృష్ణారావు గారు వీళ్ళందరూ ఆయన కలిసి ఆయన్ను ఓదార్చడమే జరిగింది.